that your mother and father didn't tell you. అలాగే మీ యొక్క తల్లిదండ్రులు చెప్పని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. I want to tell you some things that your great mentors did not tell you. నీ గొప్ప గొప్ప నాయకులు నీ జీవితం మీద ఉన్న వారు ఎవరు చెప్పలేని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. You are not set up for failure, but you are set up for success. మీరు ఓటమి కొరకు కాదు కానీ గెలుపు కొరకు మాత్రమే రూపించబడి ఉన్నారు. You are not called to survive, but you are called to be more than a conqueror. మీరు బ్రతకడానికి మాత్రమే కాదు కానీ అత్యధిక విజయం సాధించడానికి పిలువబడి ఉన్నారు. You are called not to drown in the waters, but you are called to walk on the waters. మీరు నీటిలో మునిగిపోవడానికి కానీ కాదు కానీ నీటి మీద నడవడానికి పిలువబడి ఉన్నారు. You are not called to be stuck in the storm, but God gave you the power to fly above the storm because you have the blood of Jesus. Until you carry the blood of Jesus, you are never going to fail, you are never going to fall. But no matter whatever you do is marked as success, is marked as approved, because nobody is looking at you, but they're looking at the seal that is on you, and that is the blood of Jesus. నీ జీవితంలో ఏ తుఫాను వచ్చినా సరే ఆ యొక్క తుఫానులో కొట్టుకోబడడానికి కాదు కానీ ఆ యొక్క తుఫాను మీద ఏలి పాలించడానికి చూపించబడి ఉన్నావు. ఎందుకనగా నీ జీవితం మీద ఒక ముద్ర అనేది వేయబడింది. ఆ యొక్క ముద్ర ద్వారా ప్రతిది కూడా అపవాది తిరిగి వెళ్ళిపోతుంది. ఆ ముద్ర చూసినప్పుడు this is a word for somebody. ఇది ఒకరి కోసం వాక్యమైంది, మాట ఏంటో నమ్ముతున్నాను. అలాగే మీరు తెలుసుకోవాలి, you are not set up for failure. మీరు ఓటమి కొరకు కాదు రూపించబడింది. You are not set up for failure. మీరు ఓటమి కొరకు కాదు రూపించబడింది. Things may look like you are failing. అలాగే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నువ్వు ఓడిపోతున్నట్టు అనిపించవచ్చు. The blood of Jesus is going to rise you up. యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్ను లేవనెత్తబడుతుంది. The blood of Jesus is going to rise you up. యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్ను పైకి లేవనెత్తుతుంది. This is a season for you to succeed in all things. అలాగే ప్రతి విషయంలో నువ్వు విజయం సాధించే కాలమై ఉన్నది. This is a season where you're going to walk on the waters. నువ్వు నీటి మీద నడిచే కాలమై ఉన్నది.